హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. నేను మీ అశ్వినిని. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌కి వచ్చి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌నైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియోనైతే ఎండ్ వరకు చూడండండి, స్కిప్ చేయకుండా. ఈ వీడియోలో అయితే నా డే లాగ్ అనేది చూపించబోతున్నాను. ఇక్కడికొచ్చేసేసి మార్నింగే లేవగానే కొంచెం హాట్ వాటర్ తాగేసేసి టీ అయితే పెట్టేసుకున్నాను. మనకు టీ తాగందే ఏ పని జరగదు. అందుకే గదా! పొద్దున్న లేవంగానే కొంచెం టీ అనేది పెట్టేసుకొని ఫస్ట్ అయితే అది కానిచ్చేస్తాము. టీ తాగేసేసి సరుకులైతే నిన్న తీసుకొచ్చామండి. మొన్న తీసుకొచ్చినప్పుడు ఇగ అట్లనే పెట్టేసాను. వాటిని సర్దలేదు. ఈరోజైతే సర్దేస్తున్నాను. అవన్నీ సరుకులన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఖాళీవయిపోయినాయి మోస్ట్‌లీ. సరుకులు ఇంట్లో అసలేం లెవ్వు. జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ సరుకులు తీసుకొచ్చానన్నమాట. ఎందుకంటే పిల్లలు గూడా లేరు గదా! మొత్తం అయిపోయిన తర్వాతే తీసుకొద్దాము. కొంచెం కొంచెం తీసుకురావాలంటే ఇబ్బందయితుందని ఇలా ఒకేసారి తీసుకొచ్చేసేసి బాక్స్‌లో అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే చిన్న చిన్నయి మిగిలినయన్నీ కవర్‌లో ప్యాక్ చేసేసుకొని అవైతే బట్టల క్లిప్పులండి. ఆ బట్టల క్లిప్పులయితే నేనైతే ఇలా యూజ్ చేసుకుంటాను. ఆ కవర్లకి అలా పెట్టడం వలన కొంచెము లోపల ఉన్న పిండి గాని, పప్పులు గాని ఏం ఖరాబ్ అవ్వకుండా ఉంటది క్లిప్ పెడితే. ఇక్కడికొచ్చేసేసి సరుకులన్నీ ప్యాక్ చేసేసిన తర్వాత అల్లం అయితే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ నాకు టైం ఉండదు గదా తర్వాతకి. యాక్చువల్‌గా ఇది సండే లాగండి. నేను చెప్పలేదు, మర్చిపోయాను ముందు. ఇది సండే లాగనమాట. సండే రోజు నేను చేసుకున్న లాగిది. సండే రోజు ఇగ అన్ని పని కానిచ్చేసాను. అల్లం అన్ని కట్ చేసుకొని, వెల్లుల్లి ఒలిచేసుకొని, పేస్ట్ గూడా పట్టేసుకున్నానన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంచక్కాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా అన్ని రకాలుగా పట్టేసుకొని, చక్కగా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. ఇలా ఒకేసారి అన్నీ చేసేసుకుంటే నాకైతే కొంచెం ఈజీగా అనిపిస్తది డే టు డే హడావిడి లేకుండా. ఇక్కడికొచ్చేసేసి సరుకులన్నీ ప్యాక్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి వంటైతే కానిచ్చేసానన్నమాట. ఇదైతే చికెన్ లెగ్ పీస్ ఫ్రై అండి. అదైతే షార్ట్‌లో అప్‌లోడ్ చేశాను. ఎలా చేశాను ఏంటిదనేది చూడండి ఖచ్చితంగా. షార్ట్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. చికెన్ లెగ్ పీస్ ఫ్రై అన్నమాట. అదయిపోయిన తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చికెన్ కర్రీ. ఆ చికెన్ కర్రీని ఆ లెగ్ పీసెస్ ఫ్రై అయిపోయిన తర్వాత ఐరన్ కడాయి గదా అది. ఐరన్ కడాయిలోనే ప్రిపేర్ చేశాను. ఈ మధ్య ఐరన్ కడాయిలు కొంచెం ట్రెండింగ్ అవుతున్నాయి కదా అని అసలు ఎట్లుంటది, ఏంటిది దీంట్లో కర్రీ టేస్ట్ అయినా చూద్దాము అని నేనైతే ట్రై చేశానన్నమాట. ఫస్ట్ టైమ్ నేను ఈ ఐరన్ కడాయిలో కర్రీ చేసింది. నాకైతే తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్ట్‌గా అనిపించిందండి. ఇక్కడికొచ్చేసేసి రెసిపీ విషయానికొచ్చేసేస్తే చికెన్ పీసెస్‌లోకి నేను లెగ్ పీసెస్ ఫ్రై చేశాను గదా! లెగ్ పీసెస్ ఫ్రై చేసేటప్పుడే ఏం చేశానంటే, ఆ చికెన్ చిన్న చిన్న పీసులున్నాయి గదా! చిన్న చిన్న పీసెస్‌లకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ పెరుగు, కొంచెం ఆయిల్ ఎసేసేసి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. 1 అవర్ ఏమో పెట్టుకున్నాను. నాకు టైం ఉంది యాక్చువల్‌గా. చికెను పీసెస్ అన్నీ కలిపేసుకొని పక్కన పెట్టేసేసి ఇంట్లో పని అనేది చేసుకున్నాను నేను. అందుకే ఇక్కడ నేను వంట చేసేటప్పుడు మాక్సిమం 2 అయితుందనుకుంటా. 2కి చేస్తున్నాను వంట. పని మొత్తం అయ్యేసరికి ఆ రోజు సండే ఉంది గాబట్టి కొంచెం క్లీనింగు అది ఇది ఉండే. వంట రూమ్ క్లీన్ చేశాను. నెక్స్ట్ హాల్ క్లీన్ చేశాను. డైనింగ్ టేబుల్ అది ఇది మొత్తం క్లీన్ చేశానన్నమాట. కొంచెం డీప్ క్లీన్ చేసేసరికి ఆ మాత్రం లేట్ అవుతది గదా! అందుకే మొత్తం క్లీన్ చేసేసేసి వంట స్టార్ట్ చేశానన్నమాట. అప్పటి వరకు ఆ చికెన్ పీసెస్ అయితే మంచిగా అసలు మ్యాగ్నెట్ అయిపోయినాయండి. 1 అవర్ తర్వాత ఆ పీసెస్‌లని ముట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటున్నాయో అసలు మ్యాగ్నెట్ మంచిగా అయ్యేసరికి అసలు ఏమెయ్యనవసరం లే. మనం కొంచెం ఆయిల్ ఏసేసుకొని, ఒక ఆనియను చిన్న చిన్న పీసెస్‌లుగా కట్ చేసుకొని, ఏసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అవన్నీ సరిపడా యేసుకున్నాం గాబట్టి, తర్వాత
చికెన్ పీసెస్‌లని ఏసేసుకుంటే కాకపోతే మనం కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాం గాబట్టి కొంచెం పీసెస్ అనేది ఇరుగుతాయి. కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఆ పీసెస్‌లన్నీ మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయ్యేసి లాస్ట్‌కి మనము 10 నిమిషాలు ఉందనంగా ఆ వాటర్ పోసేసుకొని ఓ 10 నిమిషాలు ఉంచేసేసి కొంచెము కొత్తిమీర, పుదీనా ఏసేసుకొని దించేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా కుదిరిద్దండి కర్రీ. అండ్ గ్రేవీ గూడా చాలా చిక్కగొస్తది. అట్లయితే ట్రై జేయండి మీరు. నేనైతే నాకు తెలిసిన రెసిపీ అనే చెప్తున్నాను. మాకు తెలియదా అని అనుకోవచ్చు మీరు. కాకపోతే నాకు తెలిసిన నాకు తెలిసిన రెసిపీస్ అయితే మీకైతే చెప్తున్నాను. కొంచెము వచ్చినోళ్ళు స్కిప్ చేసేయండి. రానోళ్ళైతే తెలుసుకోండి. రానోళ్ళు తెలుసుకుంటారు గదా! అని నా ఆలోచనలతో నేనైతే షేర్ చేసేసుకుంటున్నాను. నాకొచ్చిన రెసిపీస్ అన్నమాట. ఇక్కడికొచ్చేసేసి అదైతే కొంచెం సిమ్‌లో పెట్టేసేసి పక్కన పెట్టేసుకున్నానన్నమాట చికెన్ కర్రీని. పక్కన పెట్టేసుకొని పక్కనైతే జీరా రైస్ అయితే పెట్టేసుకున్నాను. జీరా రైస్ యాజ్ యూజువల్ కామనే గదా! బగారా, పులావ్ ఎప్పుడు అదే అయితుంది. వైట్ రైస్ అయితుంది గదా! అని జీరా రైస్‌కి ఇట్లా నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ పని మొత్తం అయిపోయిన తర్వాత షాప్‌కెళ్దామని అనుకున్నానండి. కాకపోతే వీలు కాలేదసల. వంట అయ్యేసరికే నాకు మధ్యాహ్నం అయింది గదా! ఇగ చాలా అంటే చాలా అలసిపోయాను మొత్తం పనయ్యేసరికి. ఇగ అందుకే అన్నమాట. ఎలాగో లేట్ అయింది గదా! అని ఇంట్లోనే కూర్చున్నాను చేసేసేసి. ఇక్కడికొచ్చేసేసి జీరా రైస్‌కి కొంచెం ఆయిలేసేసేసి దాంట్లో జీరా అండ్ కొంచెము బగారా సామాన్లు మన ఇష్టం అది ఆప్షనల్ అన్నమాట. కొంచెం స్పైస్‌గా ఉండాలంటే బగారా స్పైసెస్ ఏసేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీరా అయితే ఎక్కువేసేసుకోండి. ఏసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసేసి అది మరిగిన తర్వాత రైస్ ఏసేసుకోండి. ఏసేసుకొని ఇగ అన్నం అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసేసి కర్రీ అయితే అయిపోయిందండి. ఇట్లా చాలా అంటే చాలా చిక్కగొచ్చింది కర్రీ. వాటర్ ఎక్కువ పోసాను. పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికినాయన్నమాట. పట్టుకుంటే అసలు ఇరిగిపోతున్నాయి పీసెస్‌లో. ఇక్కడికొచ్చేసేసి కర్రీ అండ్ రైస్ అయితే అయిపోయింది. రైస్ అయిపోయిన తర్వాత కొంచెము మళ్ళీ అంట్లు స్టార్ట్ అయినాయి. ఇగ మనం వంట అంటే ఇగ అంట్లు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత సామాన్లెళ్తూనే ఉంటాయి గదా! మళ్ళీ ఓ 4, 5 ఉండేసరికి అవైతే కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ రోజు మొత్తం కడగడము, సర్దడమే అయిపోయిందండి నాకైతే. అను తర్వాత ఇగ లంచ్ టైమ్ అయిన తర్వాత లెగ్ పీసెస్ అయితే తిన్నాను. చాలా అంటే చాలా మంచిగొచ్చినాయంటే నిజంగా చెప్పాలంటే. మీరైతే షార్ట్ అయితే చూడండి. ఇక తిన్న తర్వాత నా కోసం అయితే బట్టలైతే ఎదురు చూస్తా ఉన్నాయి. ఉతికేసాను గానీ అవి మడతేయాలండి. రోజు రోజుకి మడతేయను నేను. వీక్లీ వన్స్ చేసేసుకుంటాను. కాకపోతే ఉతకడం మాత్రం రోజు రోజే ఉతికేస్తానన్నమాట. కొంచెం తీసిన బట్టలు ఇంట్లో ఉంటే నాకైతే ఎట్లనో అనిపిస్తది. ఇట్లా మడతేసే బట్టలైతే ఉతికిన తర్వాత బట్టలు ఇంట్లో ఉంటే ఏం అనిపియదు. ఆ బట్టలు ఇంట్లో ఉండొద్దని నేనైతే ఎప్పటికప్పుడు ఉతికేస్తానన్నమాట. ఉతికేసి ఇగ ఎప్పుడో ఒకసారి మడతేస్తాను కూర్చొని చిన్నగా. 1 అవర్ పడతది నాకు ఆ బట్టలన్నీ మడత చేసేసి, ఆ సెల్ఫ్‌లన్నీ సర్దేసరికి. ఓకేనండి. ఈ డే అయితే నాకైతే ఇలా గడిచిందన్నమాట. ఈ రెసిపీస్ గనక మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ ఇవ్వండండి. లైక్ అయితే చేయట్లేరు. చూస్తున్నారు వీడియోస్ గానీ లైక్ చేయట్లేరండి. మీరు నా వీడియోని లైక్ చేయడం వలన యూట్యూబ్ అనేది మన వీడియోలని కొంచెం ముందుకు తీసుకెళ్తా ఉంటదండి. అందుకే వీడియోస్‌నని లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీరు సండే రోజు మీరేమేం చేశారా అనేది నాకైతే కామెంట్‌లో అయితే చెప్పేసేయండి. సరేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. నెక్స్ట్ వీడియోలో కలవాలంటే ఇప్పుడైతే ఎళ్ళాలి గదండీ! తప్పదు మరి. ఓకేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.